शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज में आप सभी का खैर मकदम है। महबूबनगर जिला कलेक्टर जी रवि नायक ने आज महबूबनगर मुस्तकिर के शिल्पाराम में तेलंगाना स्टेट इनोवेशन सेल और नाबार्ड के इश्तिराक से मुनाकादा एक जिला एक नुमाइशी प्रोग्राम का इफ्तिताह किया। इस मौके पर जिला कलेक्टर जी रवि नायक ने अपने खिताब में एक जिला एक नुमाइश की कामयाबी को सराहा। इन्होंने कहा कि किसानों की मदद के लिए ये एक खुसूसी प्रोग्राम है। जिला कलेक्टर ने कहा कि इस प्रोग्राम में 30 इख्तियारों की पेशकशी देखी, जिसमें ज़राअत, पानी के नज़्म, फजला का इंतज़ाम, डेयरी और दही बरादरियों को बेहतर बनाने के तरीके तलाश किए, जिससे किसानों के ख्यालात में फ़र्क पड़ेगा। ये दही सतह की इख्तियारात के लिए मार्केट बनाना में एक अहम कदम की नुमाइंदगी करता है। ये नुमाइश न सिर्फ इख्तिराकारों और इस्तेफ़ायदा कुंदगान के दरमियान कीमती राब्तों को आसान बनाएगी, बल्कि किसानों और मुकामी कम्युनिटीज़ को दरपेश चैलेंजों से निपटने के लिए इख्तियारी हल को अपना और इन पर अमल दरामद की हौसला अफजाई भी करेगी। ज़राए और दही तरक्की में इख्तियारी हल की तोसी, किसानों और मुकामी कारकुनों के लिए दस्ती मजदूरी में कमी, कम लागत के पायदार हल के बारे में बेदारी में इजाफा, 30 हिस्सा लेने वाले इख्तियारकारों के लिए नई मार्केट तक रसाई और कारोबारी मौके के जरिए नताइज हासिल करने में कारआमद साबित होंगे। इस प्रोग्राम में 750 से ज़्यादा किसानों, लोगों और दिलचस्पी रखने वाले अफराद ने शिरकत की। आइए देखते हैं इस खुसूस में चंद मनाज़िर हमारी ये खास रिपोर्ट में। ऐसे ही अहम और ख़ास खबरों के लिए शाह न्यूज़ को लाइक करें, सब्सक्राइब करें और शेयर करना ना भूलें। వివిధ జిల్లాల నుంచి వాళ్ళ ఎగ్జిబిట్ని ప్రజెంట్ చేయడానికి వచ్చినటువంటి అందరికీ పార్టిసిపేట్స్ అందరికీ కూడా పేరు నమస్కారాలు, మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. రెగ్యులర్గా టీఎస్ఐఎస్సి ద్వారా ప్రతి సంవత్సరం ఇంటింటా ఇన్నోవేటివ్ ప్రోగ్రాంలో భాగంగా చాలామంది ఇల్లిటరేట్స్ కావచ్చు, రైతులు కావచ్చు, పిల్లలు కావచ్చు, కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు, వీళ్ళు తయారు చేసే ఎగ్జిబిట్స్ని ఆ జిల్లాలో ఇండిపెండెన్స్ డే రోజు, రిపబ్లిక్ డే రోజు మిగతా స్టాల్స్లో వాటిని ఎగ్జిబిట్ చేయడం, తద్వారా పబ్లిక్ కూడా వీళ్ళ ఆవిష్కరణలు తెలుసుకునేటట్టుగా ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశారు. ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళు ఎగ్జిబిట్ చేసుకోవడానికి అవకాశం ఉండేది. బట్ ఎవరైనా కానీ ఏదైనా ఇన్నోవేషన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా దాని మీద పేటెంట్ రైట్స్ ప్లస్ ఆ ఇన్నోవేషన్ ద్వారా వాళ్ళు ఎంతో కొంత ఇన్కమ్ జనరేటింగ్ కూడా కావాలి అనుకోవడం అవసరం. సో అందులో భాగంగా ఈ ప్రాడక్ట్స్ని జనరల్ పబ్లిక్ ముందు, ఆ స్టేక్ హోల్డర్స్ ముందు ప్రజెంట్ చేయడం ద్వారా ప్రతి మనిషికి ఆయా ఫీల్డ్లో ఉండే వాళ్ళందరికీ కూడా చేరాలనే ఉద్దేశంతో ఎగ్జిబిట్స్ ఏర్పాటు చేయడం. అలానే ఈరోజు ఈ స్టాల్ ఇక్కడ పెట్టారు కాబట్టి దీనికి సహకరించిన అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు వాళ్ళ స్టేక్ హోల్డర్స్ని ఈవినింగ్ వరకు ఉంటుంది కాబట్టి ఇవి మెంబర్స్ని పిలిపించి వాళ్ళు ఈవినింగ్ వరకు ఇది ఎగ్జిబిట్ చేయాలి, ఎగ్జిబిషన్ చూపించాలి అన్న ఉద్దేశంతో ఈ శిల్పారామంలో మంచి స్టాల్స్ ఉన్నాయి. ప్రతి ఎగ్జిబిట్ చూపించడానికి ఒక స్టాల్ లాగా పెట్టాం. సో ఎగ్జిబిషన్ అనేది మెయిన్ కాబట్టి ఇక్కడ ఒక అరేంజ్మెంట్స్ చాలామంది ఫ్రెండ్స్ అంతా నిలబడి ఉన్నారు. బట్ రైతు కమ్యూనిటీ అందరూ కూడా ఇక్కడికే వెళ్తారు కాబట్టి మీ ప్రెజెంటేషన్స్ అవతల వాళ్ళకు యూజ్ అయ్యేటట్టుగా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది. అండ్ వన్స్ అగైన్ రిక్వెస్ట్ నాబార్డ్ టు సీ దట్ ఆల్ దీస్ పీపుల్ ఆర్ కవర్డ్ ఫైనాన్షియల్లీ with NABARD funds or the other bank funds. So wishing you all very best. Thank you very much.